స్టేజెస్ విషయానికి వస్తే 1, 2, 3, 4 అంటాం కదా. సో Correct. ఈ 1, 2, 3, 4 అంటే ఏంటి? 1 ఎప్పుడు, 2 ఎప్పుడు, 3 ఎప్పుడు, 4 ఎప్పుడు వివరిస్తారు? షూర్ అండి. అంటే క్యాన్సర్ స్టేజింగ్ అనేది యూజువల్గా డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. దానికి టీఎన్ఎం స్టేజింగ్ అని అంటాము. ట్యూమర్, నోడ్స్ అండ్ మెటాస్టాసిస్. ట్యూమర్ సైజ్ బట్టి టీ స్టేజ్ అంటాము. నోడ్స్ అంటే లింఫ్ నోడ్స్. ఈ యొక్క ట్యూమర్ని డ్రైన్ చేసే లింఫ్ నోడ్స్ ఉంటాయి బాడీలో. ఇప్పుడు మనకు టాన్సిల్స్ అయింది అనుకోండి, నెక్లో లింఫ్ నోడ్స్ తగులుతుంటాయి. చిన్నప్పుడు చాలా మంది పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా లింఫ్ నోడ్స్ తగులుతుంటాయి. అట్లనే ట్యూమర్ స్ప్రెడ్ అయినప్పుడు లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవుతాయి. సో నోడ్స్ లింఫ్ నోడ్స్కి వెళ్ళిందా లేదా అనేది ఎన్ స్టేజ్. ఎం అంటే మెటాస్టాసిస్ డిస్టెంట్, అంటే దూర ప్రాంతాలకి జబ్బు పాకిందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్లోకి పాకిందా, బోన్స్లోకి పాకిందా, లివర్లోకి పాకిందా అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క టీ స్టేజ్, ఎన్ స్టేజ్, ఎం స్టేజ్ ఈ మూడుని కలిపితే ఒక స్టేజ్ ఫర్ డిసీజ్ అనేది ఇస్తాము. సో అర్లీ స్టేజ్ 1 అంటే యూజువల్గా చిన్న ట్యూమరు, లింఫ్ నోడ్స్కి పాకలేదు, దూర ప్రాంతాలకి వెళ్ళలేదు. సో T1, T2 ఆర్ N0, M0 అంటాం. అంటే లింఫ్ నోడ్స్కి పాకలేదు, బాడీలో వేరే ప్రాంతాలకి ఎక్కడికి పాకలేదు. అది స్టేజ్ 1. స్టేజ్ 2 అంటే T2 అంటే సైజ్ ఆఫ్ ద ట్యూమర్ కొంచెం పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సైడ్స్ ఆఫ్ బాడీలో 2 to 5 సెంటీమీటర్స్ సైజ్ ఉందనుకోండి, దాన్ని T2 అంటాం. లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ T1 అంటాము. అలాగే లింఫ్ నోడ్స్కి వెళ్ళినప్పుడు N1 స్టేజ్ అంటాము. సో స్టేజ్ 2లో T1, T2, N1 అంటాము. అలాగే స్టేజ్ 3కి వచ్చేటప్పటికి సైజ్ ఇంకా పెరిగింది, 5 సెంటీమీటర్ కన్నా ఎక్కువగా ఉంది, లింఫ్ నోడ్స్కి పాకింది, అప్పుడు స్టేజ్ 3 అంటాము. స్టేజ్ 4 అంటే డిస్టెంట్ ఆర్గన్స్కి స్ప్రెడ్ అయింది, లివర్లో కానీ, లంగ్స్లో కానీ, బోన్స్లో కానీ పాకినప్పుడు అది స్టేజ్ 4 అంటాం. సో ఓవరాల్గా 4 స్టేజ్లు ఉంటాయి. డిఫరెంట్ సైట్స్కి డిఫరెంట్ క్రైటీరియాతో దాన్ని స్టేజింగ్ చేస్తాం.